ఆదాయపు పన్నుల శాఖ ఆధ్వర్యాన వివాద్ సే విశ్వాస్ 2024 అంశం గురించి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మెయిన్ రోడ్లో గల ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురువారం సాయంత్రం ఆదాయపు పన్నుల శాఖ ఆధ్వర్యాన వివాద్ సే విశ్వాస్ 2024 అంశం గురించి, అలాగే ఇటీవల ఆదాయపు పన్నుల శాఖలో వచ్చిన మార్పులు చేర్పులు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విశాఖ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, ఇన్కమ్ ట్యాక్స్ రాజమండ్రి జాయింట్ కమిషనర్ డి హేమ భూపాల్ విచ్చేసి ఆదాయపు పన్ను శాఖలో పాత కొత్త స్లాబులు, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి అంశాల గురించి వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. ఆదాయపు పన్నుకి సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. ఛాంబర్ ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిబాబు అధ్యక్షత వహించారు. గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ స్వాగతం పలికారు. మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, బాలనాగు భలేష్ గుప్తా, బొర్లగడ్డ సుబ్బారాయుడు, నందేపు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. వర్తకుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ హేమ భూపాల్లను ఛాంబర్ పక్షాన సత్కరించారు. ఛాంబర్ ఉపాధ్యక్షులు మురళీధర్, జాయింట్ సెక్రటరీ తోట లక్ష్మీనారాయణ కన్నా, కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, డైరెక్టర్లు మునగా రమేష్, మండవిలి సత్యనారాయణ, సలాది సుబ్రహ్మణ్యం, కొయ్యన కుమారి, నూలి శివ మల్లికార్జున, పామెర్ల సత్యనారాయణమూర్తి, పులవర్తి వెంకటేష్, గునిశెట్టి విజయ్ కిరణ్, వివిధ సంఘాల వర్తక ప్రతినిధులు వలవల చిన్ని, గమని రంగయ్య, కొయ్యన కుమారి, నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఛాంబర్ బిల్డింగ్ లైఫ్ ట్రస్టీ కొమ్మని శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మెరిట్ విద్యార్థికి ఛాంబర్ సమక్షంలో స్కాలర్షిప్ అందజేశారు. ఎందుకంటే మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి గత 3 ఏళ్ల బట్టి కూడా ఏ కమిషనర్ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రావడం జరగలేదు. కోవిడ్ దగ్గర నుంచి కూడా మన ప్రిన్సిపల్ కమిషనర్ గారు మాత్రం అది ఈరోజు మంచి వచ్చి ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ మీద జరగబోయే కొత్త చట్టాల మీద అవగాహన కానీ ఇప్పుడు ఉన్న చట్టాల మీద ఏంటనేది దాన్ని చెప్పడానికి వచ్చాడు. అది మన అందరూ వర్తకులందరూ కూడా దాన్ని పూర్తిగా మన కమిషనర్ గారు చెప్పింది పూర్తిగా మనం అందరికీ దాంట్లో ఎటువంటి సబ్జెక్ట్ మీద డౌట్ ఉన్నా మీరు తర్వాత మన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మీరు లెటర్ రూపంలో రాస్తే మేము డిస్కస్ చేసి మేము పై అధికారులు తెలియజేద్దాం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. విశాఖపట్నం నుంచి కమిషనర్ గారు, రాజమండ్రి జాయింట్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. గుప్తా గారు చెప్పినట్టు ఈ దేశంలో పన్ను కట్టకూడదని కానీ పన్ను ఎగవేద్దామని కానీ అనేటటువంటి శాతం సామాన్యుల్లో చాలా తక్కువ. కానీ ఎక్కడో అవగాహన లోపం, ఇవన్నీ ఎలా చేయాలో ఏమిటో అనేటటువంటి తెలియకపోవటం ఇటువంటివి. కానీ మనమే ఎప్పుడో ఒకప్పుడు ఒక సెలవుదినాన్న ఒక వర్తకుల సదస్సు లాంటిది పెట్టి స్థానికంగా ఉండే జాయింట్ కమిషనర్ గారిని వారిని ఆహ్వానించి కొంత అవగాహన కలిగిస్తే నిస్సందేహంగా, ఎందుకంటే పూర్వం ఏ చిన్న విషయం ఉన్నా పక్కనే ఉండేవారు శాసగిరిరావు కోటమూరికి వెళ్ళిపోయారు. లేకపోతే చిన్న విషయాలైనా పరిగెత్తుకుని వెళ్ళేవారు. ఈ రకంగా గతం కంటే కూడా విభాగం నుంచి కానీ వినియోగదారుల నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. So we will go on. Whatever the doubts etc. The income tax assessors are partners in nation. వీళ్ళు కట్టే పన్నుల మనం కట్టే పన్నుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మనకి మౌలిక సదుపాయాలు కానీ మన రక్షణ వ్యవస్థ కానీ మనకి ఇతరత్ర డెమోక్రసీ చేయడానికి కానీ కావాల్సిన ఫైనాన్స్ మనం కట్టే పన్నుల ద్వారా అవుతారు. సో పన్నులు సక్రమంగా కట్టడం మనకి సో ఈ విధంగా మనందరం విధాలుగా ఉంటాయి. టీడీఎస్ ట్యాక్స్ ఇండైరెక్ట్ సోర్స్ అంటే మీరు కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్కి ఆ ట్యాక్స్ అవతల వాడే డిడక్ట్ చేసి
ప్రభుత్వానికి ఫీజు అనుకున్నాడు, అది డైరెక్ట్లీ పే ట్యాక్స్ మొదలు అది ట్యాక్స్ డైరెక్ట్ సోర్స్. ఇంకోటి అడ్వాన్స్ ట్యాక్స్. మీరు బిజినెస్ చేసేటప్పుడు పే వాల్యూ ఏ క్వార్టర్కి సంబంధించిన ఇన్కమ్ మీరే ఇంప్లిమెంట్ చేసుకొని ఆ క్వార్టర్కి మీరు అడ్వాన్స్ ట్యాక్స్ సక్రమంగా కట్టాలి. 4 క్వార్టర్స్గా డివైడ్ చేశారండి. ఒక్కొక్క క్వార్టర్కి మీ ఇన్కమ్ని మీరు